పంచమోధ్యాయం లోపల కర్మ సన్యాస యోగం అనమాట. దానిలో ఏమని చెప్తాడంటే, పరిస్థితులు మనకి ఒడిదుడుకులు అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. దాంట్లో వచ్చిందని ఉద్విగ్నత పనికి రాదు. చాలా బాధపడిపోయి ఏదో బాధ కలిగిందని, అట్లాగని సుఖం బాగా కలిగింది కదా అని ఆ బ్రహ్మాండమైన ఆనందం కూడా మనకి పనికిరాదు. రెండింటినీ కూడా శీతోష్ణ సమదుఖేషులాగా సుఖాన్ని దుఃఖాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకునే సాధన మనం చేసినప్పుడు మనకి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కూడా మనం ఎదురీత చేసే శక్తిని మనం పొందగలుగుతామని, ఆ సాధనలో మనం ఉండాలని చెప్పి పరమాత్ముడు మనకి చెప్తున్నాడు అనమాట. సుఖము దుఃఖము రెండు ఉన్నప్పుడైతే మనిషికి ఏమవుతాడంటే ఆనందానుభవాన్ని పొందలేకపోతాడు. ఆనందానుభవం వస్తే కదా మనకి మోక్ష సాధన ముందుకు పైకి వెళ్ళేది. కాబట్టి ఆనందానుభవాన్ని పొందాలి అంటే మనం లక్ష్య సాధనలో నిత్యము కూడా ఈ శ్లోకాలను పఠనం చేస్తూ, వింటూ, ఈ మననం చేసుకుంటూ దాన్ని మన నిత్య దైనందిన జీవితం లోపల విదితం చేసుకుంటూ అనుభవిస్తూ ఉంటేనే సాధనలో మనం ముందుకు వెళ్ళినట్టుగా అవగతం అవుతుంది అని తెలుసుకోవాలి.